నరసరావుపేటలో క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ని వెంటనే అరెస్టు చేయాలని టూ టౌన్ పోలీసుల అదుపులో ఉన్న వారి గుమాస్తా రవితేజను వెంటనే కోర్టులో హాజరు పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నిన్న మధ్యాహ్నం నరసరావుపేట పట్టణం శ్రీనివాస నగర్లో రెండవ పట్టణ పోలీసు వారు అదుపులోకి తీసుకున్న రవితేజను వెంటనే కోర్టులో హాజరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రవితేజ భార్య తన భర్తని నిన్నటి నుండి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వారు విచారణ పేరుతో కొడుతున్నారని కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ని అరెస్టు చేయాలని, వారి గుమాస్తాల పట్ల చట్ట ప్రకారం వ్యవహరించాలని పోలీసు వారిని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కోటనాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ మాఫియా గోల్డ్ శేఖర్ పెద్ద ఎత్తున యువతను టార్గెట్ చేసుకొని వాళ్ళని క్రికెట్ బెట్టింగ్కి బానిసలను చేసి వాళ్ళ ఆస్తులు కొల్లగట్టినటువంటి ఎంతోమంది యువత ప్రాణాలు తీసుకోవడానికి కారణమైనటువంటి గోల్డ్ శేఖర్ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఆ కేసులోనే ముద్దాయిలు అని చెప్తున్నటువంటి రవితేజ, అంటే నరసరావుపేట పట్టణం శ్రీనివాస నగర్కి చెందిన రవితేజను నరసరావుపేట రెండవ పట్టణ పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారని, స్టేషన్లో ఉంచి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పి రవితేజ భార్య అయినటువంటి లలిత అనే అమ్మాయి ప్రజా సంఘాల దృష్టికి తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని కోరమని చెప్పడంతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో ఏదైతే ఉందో, ఎవరైతే ఆ రవితేజను అరెస్ట్ చేశారో అతని మీద చట్టపరమైన చర్యలు ఏదన్నా ఉంటే తీసుకోవాల్సిందే, దాంట్లో తప్పు లేదు. కానీ థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగించడం అనేది అది చట్ట వ్యతిరేకమైన చర్య. నరసరావుపేటలో ప్రసిద్ధికి ఎక్కిన గోల్డ్ శేఖర్ అనేటువంటి వ్యక్తి ఎంతో మంది యువకుల ప్రాణాలకి పోవడానికి కారకుడు. అతను వెళ్లాలకు పోలీసు వారు చెబుతున్న లెక్కల ప్రకారం 300 కోట్ల రూపాయల వరకు యువకుల దగ్గర బెట్టింగ్ రూపంలో రాబట్టాడని, వివిధ పద్ధతుల్లో డబ్బులు స్థలాల రూపంలో బిల్డింగ్లు ఇటువంటి ఏర్పాటు చేసుకున్నట్లు అర్థమవుతుంది. అయితే గోల్డ్ శేఖర్ అనే అతను ఇటీవల దర్శి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పెట్టి రిమాండ్కి వెళ్ళాడు. ఇక్కడ నరసరావుపేట టూ టౌన్లో కూడా అతని మీద కేసు ఉందనేది అర్థమవుతుంది. అతన్ని అరెస్ట్ చేయకపోవడం వల్ల యువకులు అనేక మంది బలైపోతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో వైపు ఈ నిన్న ఉదయం నరసరావుపేటకు చెందినటువంటి రవితేజ్ అనేటువంటి ఒక గోల్డ్ శేఖర్ అనుచరుడు, అంటే అతనికి కలెక్షన్ చేసే ఏజెంట్, అతన్ని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ వేసి కొడుతున్నారని చెప్పేసి వారి భార్య ఈ రోజున వచ్చి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చింది. సరే, ఇక్కడ సిఐ గారు వాళ్ళంతా ఆ అమ్మాయి కూడా అకౌంట్లో 10 కోట్ల దాకా ఆ అమ్మాయి అకౌంట్ కూడా వాడి ఉందని చెప్పేసి ప్రజా సంఘాల దృష్టికి ఆయన కూడా తెచ్చాడు. నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే పోలీసు వారిని, గోల్డ్ శేఖర్ అనేటువంటి వాడు చాలామంది యువకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అతని ఆస్తులు జప్తు చేసి బాధితులకు పంచాల్సిన అవసరం ఉన్నది. అలాగే మిగతా వాళ్ళు గోల్డ్ శేఖర్కి సహకరించినటువంటి వాళ్ళు అది అకౌంట్ రూపంలోనో మరో రూపంలో ఏ రూపంలోనైనా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పితే చట్ట వ్యతిరేక టార్చర్ కానీ ఇలాంటివి చేయొద్దని చెప్పేసి, అలాగే 24 గంటల్లో కోర్టులో హాజరు పెట్టాలని, రవితేజ అనే వ్యక్తి దాదాపు 24 గంటలు కావస్తుంది అతను అరెస్ట్ చేసి చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చూపాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.